హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంతాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో చాలా ఈజీగా చేసే ప్రసాదం అండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ని తీసుకుంటున్నాను. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటాము. వన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ గీలోనే ఈ నూకనైతే వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. గోధుమ నూకలో 2 రకాలు ఉంటాయి. ఇలా బ్రౌన్ కలర్ ఒకటి, ఇంకొకటి రెడ్ కలర్. ఇక్కడ బ్రౌన్ కలర్ నూకనైతే తీసుకుంటున్నాను నేను. మనము ఈ నూక వేగేలోపు ఒక పక్కన 4 కప్స్ వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. మనం తీసుకునే ఒక కప్పుకి 4 కప్స్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది నూక ఉడకడానికి. అండ్ మీరు ఈ నూకని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే ఈవెన్గా ఫ్రై అవ్వదు. అండ్ అలాగే మీరు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. మీరు హైలో పెట్టి ఫ్రై చేయడం వల్ల గోధుమ రవ్వ పైకి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదండి. కాబట్టి సిమ్లోనే ఈవెన్గా కుక్ చేసుకోండి. బిగినర్స్కి ఎంత టైంలో ఈ రవ్వని ఫ్రై చేయాలని అడుగుతారు. ఇంత టైం అని ఏం లేదండి. మీ రవ్వ కనుక ఫ్రై అవుతే మంచి అరోమా వస్తుంది, అంటే మీ రవ్వ ఫ్రై అయినట్టే. ఇలా ఫ్రై అయిన రవ్వని మనం ఆల్రెడీ వాటర్ బాయిలింగ్ పెట్టుకున్నాం కదా, ఇందులో వేసుకోవాలండి. అండ్ ఇక్కడ మీరు కావాలంటే వాటర్ని ఇలా విడిగా బాయిల్ చేయకుండా డైరెక్ట్గా మీ రవ్వలోనే 4 కప్స్ వాటర్ వేసుకోవచ్చు. ఇలా ముందుగానే వాటర్ బాయిల్ చేసి అందులో రవ్వ వేయడం వల్ల మన ప్రసాదం ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. గోధుమ రవ్వ ఉడికిపోయిందండి. ఇలా ఉడికిన గోధుమ రవ్వలో 1 కప్పు గోధుమ రవ్వకి 1.5 కప్పు బెల్లాన్ని వేసుకోవాలండి. మీరు బెల్లం ప్లేస్లో హాఫ్ షుగర్, హాఫ్ క్వాంటిటీ బెల్లం వేసుకోవచ్చు. పూర్తిగా షుగర్ కూడా వేసుకోవచ్చు. మనం వేసిన బెల్లం కరిగి పాకం ఫామ్ అయింది కదండి. ఈ పాకం మొత్తం కూడా రవ్వను అబ్జర్వ్ అవ్వి కొంచెం చిక్కపడుతుందండి. అప్పుడు మనం ప్రసాదం రెడీ అయినట్టు. ఇలా రవ్వ ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలండి. అలాగే కొద్దిగా గీని కూడా వేసుకొని ఈ రవ్వని ఉడికించుకోవాలండి. మీకు ప్రసాదం అన్నవరం ప్రసాదం కలర్ రావాలి అంటే మీరు 1.5 కప్పు బెల్లం బదులు చక్కెర వేస్తే కనుక అన్నవరం ప్రసాదం ఏ కలర్ ఉంటుందో అదే కలర్ వస్తుందండి. ఇలా ఆల్మోస్ట్ మన రవ్వ ఉడికిపోయిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి అలాగే నెయ్యి కూడా వేసుకోండి. మనం వేసిన నెయ్యి పైకి తేలుతూ ప్రసాదం చిక్కపడితే రెడీ అయిపోయిందండి మన ప్రసాదం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కనుక మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంతా సాగర్.